హలో డ్రామా లవర్స్, మన ఛానల్లో ప్రెజెంట్ ఈజ్ ప్రెజెంట్ అనే చైనీస్ రొమాంటిక్ టైం ట్రావెల్ మిస్టీరికల్ సైఫై అన్ని జోనర్స్ ఉన్న డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. మీరు ప్రీవియస్ ఎపిసోడ్స్ని ఇంకా చూడనట్లయితే ముందు ఆ ఎపిసోడ్ చూసి ఈ వీడియోని చూసేయండి. ఈ వీడియోలో నేను ఎపిసోడ్ 15 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్టార్టింగ్ సీన్లోనే 2025 ఏజీసీ కూర్చుని కార్ డాష్ క్యామ్లో రికార్డ్ అయిన యాన్షాకి కార్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే వీడియోని రిపీటెడ్గా చూస్తూనే ఉంటాడు. అక్కడికి షింగ్నాన్ వచ్చి ఆబో వేజేసి ఎన్నిసార్లు నువ్వు దాన్ని చూసి బాధపడతావు, నువ్వే ఎందుకని అలా బాధ పెట్టుకుంటావు, అయిందేదో అయిపోయింది, ఇక వదిలే, ఇదంతా జరిగి 1 year కూడా అవుతుంది అని అంటాడు. దానికి 2025 హీరో డాక్టర్ సింగ్తో, నీకు అసలు ఒక విషయం తెలుసా, ఆ రోజు షీలిన్ నన్నే చంపుదామనుకుంది, తనతో కనీసం కలిసి బతకలేదని చెప్పేసి నన్ను తనతో పాటు చంపాలనుకుంది, కానీ యాన్షానే కావాలని స్టీరింగ్ని తన వైపు తిప్పేసింది అని చెప్తూ ఏడుస్తాడు. ఆ మాట వినగానే డాక్టర్ సింగ్ షాక్ అయిపోతాడనమాట. తర్వాత సీన్లో మనకి 2024ని చూపిస్తారు. హీరో అండ్ షింగ్నాన్ మాట్లాడుకుంటూ ఉంటారు. అంతకంటే ముందే వేజిషి ఆలోచిస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటాడనమాట. అప్పుడే అక్కడికి షింగ్నాన్ వచ్చి, ఏం జరుగుతుంది, ఏం ఆలోచిస్తున్నావు జిషి, షీలిన్ మన ప్లాన్ ఫాలో అవుతుందా లేదా అని అడుగుతాడనమాట. దానికి జిషి, కాదు, నేను యాన్షాకి ఎలా ప్రపోజ్ చేయాలా అని థింక్ చేస్తున్నాను అంటాడు. వెంటనే డాక్టర్ సింగ్, అలాగా, అయితే నేను కొన్ని టిప్స్ ఇవ్వనా నీకు, నువ్వు నన్ను ఎప్పుడు వాకింగ్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ లవ్ అని అంటావు కదా అని అంటాడు. ఆ మాటలకి హీరో, బాబు నీకు దన్నవరా అయ్యా, నీ బుక్లో ఫాలో అయితే నీ బుక్కిష్ టిప్స్కి నేను ఫాలో చేస్తే యాన్షాకి ప్రపోజ్ చేయలేను, నీ బుక్ టిప్స్ ఏమీ నాకొద్దు, అవి నీ దగ్గరే ఉంచుకో, నేను ఫార్మల్గా పర్ఫెక్ట్గా నా వేలో యాన్షాకి ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నాను, ఆ సంగతి చూడు అని చెప్తాడు. షింగ్నాన్ కూడా, సరే అరేంజ్ చేస్తా, లేచేక చేస్తానా అని నిట్టూర్పుగా అంటాడనమాట. సీన్ని షిఫ్ట్ చేస్తే నీనింగ్ అండ్ డాక్టర్ సింగ్ వేజిషి అండ్ యాన్షాల ప్రపోజ్ల కోసం ఒక హోటల్ని అయితే బుక్ చేసి అక్కడ టెర్రస్ని అంతా అందంగా డెకరేట్ చేస్తూ ఉంటారు. ఆ డెకరేషన్ అంతా చేసే అప్పుడు షింగ్నాన్ నీనింగ్తో, వాడికి ఈ ప్లాన్ చెప్పింది నేను, ఇప్పుడు మళ్ళీ దాన్ని నేనే రెడీ చేయాల్సి వస్తుంది, అసలు ఇంకోసారి వాడికి ఎలాంటి ప్లాన్స్ని నేను ఇవ్వను, వాడికి వాటిని నేను ఇచ్చినా కూడా మళ్ళీ నాతోనే చేయిస్తాడని కోపంగా అంటాడు. నీనింగ్ అక్కడే లైట్స్ సెట్ చేస్తూ, సర్లే మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్సేగా, కనీసం ఫ్రెండ్కి హెల్ప్ అయినా చేయొచ్చు కదా, కానివ్వండి, త్వరగా ఇంకొంతసేపట్లో వాళ్ళిద్దరు వచ్చేస్తారు అని చెప్పి మొత్తం సెట్ చేస్తూ ఉంటుంది. నీనింగ్ లైట్ సెట్ చేస్తుంటే షింగ్నాన్ తనని చూసి నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకా తెగ మురిసిపోతూ ఉంటాడు కూడా. నీనింగ్ కూడా షింగ్నాన్ని చూసి నవ్వుకుంటుంది. నెక్స్ట్ సీన్లో వేజిషి బాగా టెన్షన్ పడుతూ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న లాన్లో తిరుగుతూ ఉంటాడు రెడీ అయ్యి. అప్పుడే యాన్షా ఇంట్లో నుంచి బయటకు వచ్చి, వేజిషి నేను నీకు విషయం చెప్పాలి అంటుంది. సరే చెప్పు అని హీరో అంటాడు. వెంటనే హీరోయిన్, మనం పెళ్లి చేసుకుందామా అనేసి అయితే హీరోని అడిగేస్తుందనమాట. ఆ మాటకి వేజిషి షాక్ అయ్యి ఫ్రీజ్ అయిపోతాడు. ఇక యాన్షా హీరోయిన్ కదిలిచ్చి, ఏమైంది, నేను రాంగ్ టైంలో మ్యారేజ్ గురించి ప్రపోజ్ చేశానా అంటుంది. అప్పుడు వేజిషి షాక్ నుంచి బయటకు వచ్చి, అలా ఏం కాదు, నా గర్ల్ ఫ్రెండ్ ఇంత ఫాస్ట్ ఎప్పుడైపోయిందా అని చూస్తున్నాను, సడన్గా నువ్వు ఆ మాట అనేసరికి నాకేం చెప్పాలో అర్థం కాలేదు, ఇప్పుడు కొంచెం ఫార్మల్గా చెప్పవా అని హ్యాపీగా అడుగుతాడు. యాన్షా ఏమో, మిస్టర్ వేజిషి మనం పెళ్లి చేసుకుందామా అని అడుగుతుంది. హీరో కూడా, మిస్ యాన్షా ఐ లవ్ యూ, మనం పెళ్లి చేసుకుందాము, నేను మీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తున్నాను అంటాడు. వాళ్ళిద్దరు హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వేజిషి తన పాకెట్లోంచి రింగ్ తీసి హీరోయిన్కి తొడుగుదాము అని అనుకుంటాడనమాట. హీరోయిన్ కూడా తన చేయిని ముందుకి ఎక్స్టెండ్ చేస్తుంది ఫస్ట్ అయితే, కానీ హీరో రింగ్ తొడిగేలోపే తన చేయిని పైకి పెట్టేసి, ఇది కరెక్ట్ ప్రొసీజర్ కాదనుకుంటా అని వేజిషిని నీల్ డౌన్ చేయమని సైగ చేస్తుంది. వెంటనే హీరోకి కూడా అది అర్థమయ్యి నీల్ డౌన్ చేసి, మిస్ యాన్షా విల్ యూ మ్యారీ మీ అని రింగ్ని ముందుకే ఎక్స్టెండ్ చేసి పట్టుకుంటాడు. యాన్షా ఏమో, ఎస్ ఐ డూ మిస్టర్ వే అని గట్టిగా అరిచి చెప్తుంది. ఇంకా ఆ రింగ్ని ఫింగర్ కూడా తగిలించుకుంటుంది. తర్వాత హీరో పైకి లెగిసి, ఇంకొక స్టెప్ ఉంది, ఇది ఫినిష్ అవ్వడానికి అనేసి హీరోయిన్ని కిస్ చేస్తాడు. హీరోయిన్ కూడా హీరోయిన్ తిరిగి కిస్ చేస్తుంది. నెక్స్ట్ సీన్ని షిఫ్ట్ చేస్తే షింగ్నాన్ అండ్ నీనింగ్ ఆ డెకరేషన్ గురించే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఈ డెకరేషన్ చాలా బాగుంది కదా అని నీనింగ్ అంటే, డాక్టర్ సింగ్ ఏమో, బాగుండాలి, ఎందుకు బాగోదు, ఐడియా నాది కదా అంటాడు. ఇంతలో షింగ్నాన్కి వేజిషి కాల్ చేస్తాడనమాట. డాక్టర్ సింగ్ ఆ కాల్ లిఫ్ట్ చేసి, వే ఇప్పుడే అంతా రెడీ అయింది, మీరు రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది అని అడుగుతాడు. అటువైపు నుంచి హీరో కాకుండా హీరోయిన్ యాన్షా మాట్లాడుతుందనమాట. మేము రావట్లేదు డాక్టర్ సింగ్, మీరే ఎంజాయ్ చేయండి అని చెప్తుంది. అప్పుడే తెలియకుండా నీనింగ్ అండ్ డాక్టర్ సింగ్ దగ్గరగా వచ్చేస్తారు. యాన్షా ఏం చెప్తుందో సరిగా వినకుండా డాక్టర్ సింగ్ నీనింగ్నే చూస్తూ ఓకే అంటాడు. మళ్ళీ వెంటనే రియలైజ్ అయ్యి, అదేంటి మీరు రావట్లేదా, మేము ఈవినింగ్ నుంచి ఎంతో కష్టపడి డెకరేట్ చేస్తే మీరు అలా అంటారేంటి అని అంటాడు. ఇప్పుడు వేజిషి మాట్లాడుతూ,
అవసరం లేదు, నేను ఆల్రెడీ మ్యారేజ్ ప్రపోజల్ చేసేసాను అండ్ మిస్ యాన్ కూడా ఒప్పుకున్నారు అని హ్యాపీగా చెప్తాడు. ఇద్దరు షాక్ అవుతారు నీనింగ్ అండ్ షింగ్నాన్. అయితే ఇప్పుడు నీనింగ్ మరి మాకెందుకు ఇక్కడ అరేంజ్మెంట్స్ చేయమని చెప్పావు మిస్టర్ వే అని అరుస్తుంది గట్టిగా. హీరో నీనింగ్తో, నీనింగ్ సారీ మేము రావట్లేదు కాబట్టి ఆ హోటల్లో బుక్ చేసింది మొత్తం మీరే ఎంజాయ్ చేసేయండి. ఇంకో విషయం, ఆ హోటల్ మొత్తాన్ని బుక్ చేయడం చాలా కష్టం అని కూడా చెప్తాడు. ఇంకా ఆ కాల్ని కట్ చేసేస్తాడనమాట. తర్వాత యాన్షా హీరోతో మన ప్లాన్ సక్సెస్ అవుతుందా, నీనింగ్ షింగ్నాన్కి ప్రపోజ్ చేస్తుందా అని అడుగుతుంది. హీరో ఏమో కన్ఫామ్గా అని చెప్తాడు. తర్వాత సీన్ని షిఫ్ట్ చేస్తే మనకి షింగ్నాన్ అండ్ నీనింగ్ వైపుకి చూపిస్తారనమాట. వాళ్ళిద్దరూ హోటల్లో డిన్నర్ చేస్తూ ఉంటారు. వాళ్ళ వెనకాల ఒక లేడీ వయలిన్ ప్లే చేస్తూ ఉంటుంది. ఫైనల్లీ వైన్ తాగి షింగ్నాన్ ధైర్యం తెచ్చుకొని నీనింగ్కి తన గురించే చెప్పి తను చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతాడో చెప్పి తన ఫీలింగ్స్ని కన్ఫెస్ చేస్తాడు. నీనింగ్ కూడా తను ఎలా ఉంటుందో తన బిహేవియర్ మొత్తం షింగ్నాన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నీనింగ్ కూడా ఓకే అంటుంది. వెంటనే షింగ్నాన్ అక్కడే ఉన్న బెలూన్స్ని ఒక రింగ్లా చేసి నీల్ డౌన్ చేసి నీనింగ్కి ఫార్మల్గా ప్రపోజ్ చేస్తాడు. నీనింగ్ షింగ్తో రేపే మ్యారేజ్ సర్టిఫికేట్ మీద సైన్ చేయాలి అంటుంది. షింగ్నాన్ ఓకే అంటాడు. నెక్స్ట్ డే మనకి లేక్ సైడ్ హోటల్ని చూపిస్తారు. రూమ్లో యాన్షా వెడ్డింగ్ గౌన్ వేసుకొని రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి నీనింగ్ వస్తుందన్నమాట. నీనింగ్ రావడంతో యాన్షాకి మేకప్ వేసే పర్సన్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. హీరోయిన్ నీనింగ్ని, నీ ఫేస్ ఏంటి నీనింగ్ అంత బ్రైట్గా ఉంది, ఏంటి సంగతి అని అడుగుతుంది. వెంటనే నీనింగ్ తన పాకెట్లోంచి 2 బుక్స్, అంటే అవి చూడటానికి పాస్పోర్ట్ లాగా ఉన్నాయి, అవి తీసి హీరోయిన్కి ఇస్తుంది అనమాట. యాన్షా అది ఓపెన్ చేసి చూస్తే అవి వచ్చేసి షింగ్నాన్ అండ్ నీనింగ్లో మ్యారేజ్ సర్టిఫికేట్స్ అయి ఉంటాయి. హీరోయిన్ అది చూసి మీరు చాలా ఫాస్ట్గా ఉన్నారుగా అని అంటుంది. నీనింగ్ చాలా హ్యాపీగా, నిన్న నేను మిస్ నింగ్ కానీ ఈరోజు మిసెస్ షింగ్ అంటుంది. అప్పుడే అక్కడికి ఎవరో వచ్చి మిస్ నింగ్ మిమ్మల్ని ఎవరో హాల్వేలో పిలుస్తున్నారు అని చెప్తారు. నీనింగ్ అక్కడికి వెళ్ళిపోతుంది. ఇంకా ఆ రూమ్లో యాన్షన్ ఒక్కదాన్నే వదిలేసి సీన్ని వెడ్డింగ్ ప్లేస్కి షిఫ్ట్ చేస్తారు. హీరో వేజిషి టెన్షన్గా నుంచుని ఉంటే షింగ్నాన్ అక్కడికి వెళ్ళి తన మ్యారేజ్ రింగ్ని చూపిస్తాడు. ఇంకా హీరోతో, ఏ వేజిషి నీకన్నా ఫస్ట్ నేనే మ్యారేజ్ చేసుకున్నానుగా అని అంటాడు. హీరో ఏమో కంగ్రాట్స్ అని చెప్తాడు. వాళ్ళు మాట్లాడుకుంటూ గెస్ట్లు అందరూ వచ్చారో లేదో అని వెనక్కి తిరిగి చూద్దాం అనుకుంటారు. అప్పుడే అక్కడికి షీలిన్ బ్లాక్ డ్రెస్ అండ్ బ్లాక్ గ్లౌస్ వేసుకొని చేతిలో ఒక బొకేన్ పట్టుకొని వేజిషి దగ్గరికి వస్తుంది. హీరో షీలిన్ని, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ, యాన్షా ఏది అని అడుగుతాడు. ఆ మాటలకి షీలిన్, అదేంటి జిషి ఈ పెళ్ళి మన ఇద్దరికీ కదా అని అంటుంది. మనకి ఒక స్మాల్ ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. యాన్షా ఒక్కటే రూమ్లో ఉన్నప్పుడు షీలిన్ అక్కడికి వెళ్ళి హీరోయిన్ని తీసుకెళ్లి కోల్డ్ స్టోరేజ్లో పడేసి డోర్స్ లాక్ అయితే చేసేస్తుంది. ఇంకా టెంపరేచర్ని కూడా -16 ఉండాల్సిందని -23 చేసేసి అక్కడి నుంచి వచ్చేస్తుంది అనమాట. ఇక ఆ సీన్ని మళ్ళీ ప్రెజెంట్కి షిఫ్ట్ చేస్తారు. షీలిన్ హీరోతో, యాన్షానా తను ఇప్పుడు చనిపోతూ ఉంటుంది జిషి అని సైకోలాగా నవ్వుతూ ఉంటుంది. వేజిషి కంగారు పడుతూ షింగ్ని వెళ్ళి మేకప్ రూమ్లో చెక్ చేయమంటాడు. షింగ్నాన్ అటువైపు పరిగెత్తేస్తాడనమాట. వెంటనే గెస్ట్ అందరూ ఏమైందా అని గుసగుసలాడుతూ ఉంటారు. షీలిన్ వేజిషితో, చూడు వేజిషి, నన్ను వదిలించుకుందామని అయితే అనుకోకు, నీ ముందున్నది ఎవరు, షీలిన్, చూసావా ఇది మన వెడ్డింగ్, ఇదే నా డ్రీమ్ వెడ్డింగ్ అని సైకో దానిలాగా మారిపోయి అంటుంది. వెంటనే హీరో తనకు కౌంటర్గా, అయితే ఇదే నీ వర్స్ట్ నైట్ మేర్ అవ్వాలి అని, నువ్వు నన్ను చంపుదామనుకున్నా ఇంకా యాన్షన్ కూడా చంపుదామనుకున్నా అని చాలా కోపంగా అరుస్తాడు. షీలిన్ డ్యూయల్ స్పేస్ ఫోన్ని బయటికి తీసి దీన్ని ఇప్పుడే డిస్ట్రాయ్ చేసైనా ఇక యాన్షా తిరిగి రాదు అని అంటుంది. ఈ విధంగానైనా వేజిషిని బెదిరించి తను పెళ్లి చేసుకుందాము అని అనుకుంటుంది షీలిన్. కానీ వేజిషి ఏం భయపడకుండా, ఈ డ్యూయల్ స్పేస్ ఫోన్ కోసమేగా నువ్వు మా నాన్నని చంపావు, అసలు మా నాన్న నిన్నేం చేశారో ఆయన ఎందుకు చంపావే రాక్షసి అని గట్టిగా కసిరినట్లు అంటాడు. షీలిన్ హీరోతో, ఓహో అంతా తెలిసిపోయిందిగా, నీ అంతటి నువ్వే మొత్తం తెలిసేసుకున్నావుగా అంటుంది. ఇప్పుడు మనకి ఫ్లాష్ బ్యాక్కి సీన్ని షిఫ్ట్ చేస్తారనమాట. అప్పుడు షీలిన్ వాళ్ళ నాన్న షీకున్ అంకుల్ హెంగ్ని ఫోన్ కోసం అడిగినప్పుడు ఆయన ఇవ్వకుండా పారిపోతాడు కదా, అప్పటికి సీన్ని షిఫ్ట్ చేస్తారు. ఆ రోజు అంకుల్ హెంగ్ పరిగెత్తుతూ వస్తుంటే షీలిన్ సడన్గా కార్ వేసుకొచ్చి, అంకుల్ కార్ ఎక్కండి, నేను మా నాన్న గురించి తెలుసుకున్నాను, మిమ్మల్ని కాపాడదామనే వచ్చాను అని చెప్పేసి
అని చెప్పేసి అంకుల్ హెంగ్కి అబద్ధం చెప్తుంది. అంకుల్ హెంగ్ ఏమో కొంచెం దూరం వెళ్ళాక ఇంక వాళ్ళు నన్ను వెంబడించలే, నన్ను ఎక్కడన్నా డ్రాప్ చేసే షీలిన్ అంటాడు. షీలిన్ ఏమో ఈ స్టేజ్లో మీరు ఎలా వెళ్తారు అంకుల్, పర్లేదు నేను మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని అంటుంది. కానీ అంకుల్ హెంగ్ ఏమో గట్టిగా నన్ను ఒక డ్రాప్ చేసే అమ్మ దారిలో అని చెప్పేసరికి షీలిన్ కూడా ఒక ఎవరు లేని ఏరియా, అంటే అదొక రూరల్ ఏరియా లాగా ఉంటుంది అనమాట, అక్కడికి తీసుకెళ్ళి డ్రాప్ చేస్తుంది. అంకుల్ హెంగ్ దిగి వెళ్ళిపోబోతుంటే షీలిన్, అంకుల్ హెంగ్ మా నాన్నకి ఏదో ఫోన్ కావాలంట కదా, మీరు అది ఇచ్చేస్తే మీరు హ్యాపీగా ఉండొచ్చు, మేము హ్యాపీగా ఉండొచ్చు అని అంటుంది. ఇప్పుడు అంకుల్ హెంగ్ ఏమో షీలిన్తో, చీ నువ్వు నన్ను మోసం చేసావు, నువ్వు వాడి మనిషివే, నాకు అబద్ధం చెప్పి నన్నే ఇక్కడ డ్రాప్ చేస్తావా, ఇది కూడా మీ నాన్న ప్లాన్లో ఒక పార్టే కదా అని అంటాడు. షీలిన్ ఏమో, కాదు అంకుల్ మా నాన్నకి ఈ విషయం తెలియదు, నేను ఇటు వచ్చిన విషయం కూడా, నేను వేజిషితో మంచి రిలేషన్లో ఉండాలనే మిమ్మల్ని కాపాడదామనే అనుకున్నాను, దయచేసి ఆ ఫోన్ ఇచ్చేయండి అంకుల్ ప్లీజ్ అని చెప్పి అంకుల్ని రిక్వెస్ట్ చేస్తుంది. అంకుల్ ఏమో, నేను ఇవ్వను, నన్ను వదిలేస్తే వెళ్ళిపోయా, అయినా ఆ ఫోన్ నా దగ్గర లేదు, నన్ను నమ్ము అని చెప్తానే ఉంటాడు. అంకుల్ ఎంత చెప్పినా కూడా వినకుండా షీలిన్ అంకుల్ షర్టు పట్టుకొని ఓ గుంజుతానే, అంకుల్ ఫోన్ ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తూనే ఉంటుంది. అంకుల్ ఒక్కసారిగా షీలిన్ని విడిపించుకుందాం అనేసి పక్కకు తిరిగేసరికి షీలిన్ కోపం వచ్చేసి అంకుల్ని తోసేస్తుంది. అంకుల్ అయితే ఒక బండ రాయి గుద్దుకొని అంకుల్ తల నుంచి బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది. అంకుల్ షీలిన్కి నా పాకెట్లో ఒక మెడిసిన్ ఉంది తీయి అని చెప్పి సైగ చేస్తూ ఉంటాడు. షీలిన్ ఆ టైంలో మెడిసిన్ తీయకుండా అంకుల్ దగ్గర ఫోన్ ఉందేమో అని వెతుకుతూ ఉంటుంది. ఇంతలోపే అంకుల్ చనిపోతాడు. అంకుల్ పాకెట్లో షీలిన్కి యాన్షా చిన్నగా ఉన్నప్పుడు చేసిచ్చిన ఆ హ్యాండ్మేడ్ బ్రాస్లెట్ అయితే దొరుకుతుంది. ఇంకా దాన్నే గట్టిగా పట్టుకొని షీలిన్ అక్కడి నుంచి ఉంటుంది అనమాట. కొంతసేపటి తర్వాత షీకున్ అక్కడికి వచ్చి అంకుల్ హెంగ్ బతుకున్నాడా లేదా అని చెక్ చేస్తాడు. అప్పుడే షీలిన్ అంకుల్ హెంగ్ని చంపేసిందని షీకున్కి తెలుస్తుంది. ఇంకా షీలిన్ భయపడుతూ తన కార్ దగ్గరే ఆ బ్రాస్లెట్ని పట్టుకొని నుంచుని ఉంటుంది. షీలిన్ దగ్గరకు వచ్చి, నువ్వేం కంగారు పడకు, ఈ విషయం ఎవరికి తెలియకుండా నేను మేనేజ్ చేస్తాను, నువ్వు కొన్ని రోజులు అబ్రాడ్ వెళ్ళిపోయి చదువుకోను, తిరిగి వచ్చేసరికి అంతా నార్మల్గా ఉండేలాగా నేను చూసుకుంటాను, ఈ విషయం నువ్వు ఇంకటితో మర్చిపోను, దీన్ని చూసినట్టుగానే గుర్తు తెచ్చుకోకు అని అయితే బ్రెయిన్ వాష్ చేయడానికి ట్రై చేస్తాడు షీలిన్కి. కానీ షీలిన్ ఏమో, అలా ఎలా వెళ్ళిపోతాను, నేను ఒక మర్డర్ చేశాను, అలా ఎలా వెళ్ళిపోగలను అని అడుగుతుంది. షీకునేమో, నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా, ఇక్కడి నుంచి వెళ్ళిపో, అప్పుడే నీ లైఫ్ బాగుంటుంది అని అయితే షీలిన్కి బ్రెయిన్ వాష్ చేసేస్తాడు. ఇంతటితో ఫ్లాష్ బ్యాక్ని ఎండ్ చేసి మళ్ళీ ప్రజెంట్కి షిఫ్ట్ చేస్తారు. షీలిన్ వేజిషితో, నేను నీకోసమే మీ నాన్నని చంపాను, మన రిలేషన్ బాగుండాలనే మీ నాన్నని చంపాను అని అంటుంది గట్టిగా. ఇంకా షీలిన్, నన్ను షీకున్ కనుక అబ్రాడ్ పంపించకపోతే నీ డార్క్ టైంలో నీకు తోడుగా ఉండేది నేనే, యాన్షా కాదు, ఇప్పుడు నీ పక్కన పెళ్ళికి నుంచునేది నేనే, యాన్షా కాదు అని గట్టిగా అరుస్తుంది. ఇప్పుడు సీన్ని కోల్డ్ స్టోరేజ్ రూమ్లో ఉన్న హీరోయిన్ వైపుకి షిఫ్ట్ చేస్తారు. హీరోయిన్ తన మత్తు వదిలిపోయాక నిద్ర లేగుస్తుంది. అప్పటికి చూస్తే ఆ క్యాంపినోలా ఫ్లవర్స్ అన్నీ ఫేక్, ఇంకా అక్కడ కోల్డ్ స్టోరేజ్లో ఏసీ కూడా ఆన్లో ఉండదన్నమాట. నీనింగ్ ఇంకా రాలేదేంటి అని అనుకుంటూనే హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. అంతా నార్మల్గానే ఉంది కాబట్టి మన ప్లానే జరుగుతూ ఉంది అని హీరోయిన్కి తెలుస్తుంది. అప్పుడే నీనింగ్ అక్కడికి వచ్చి, యాన్షా లెగిసావా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. హీరోయిన్ కూడా, నేను మెలకుతోనే ఉన్నాను, ఇప్పుడే స్పృహలోకి వచ్చాను అని చెప్తుంది. హీరోయిన్ నీనింగ్ని, వేజిషి ఎక్కడ అంటే వెడ్డింగ్ హాల్లో ఉన్నాడు అని చెప్తుంది. మరి డాక్టర్ సింగ్ ఎక్కడ అంటే, అతను నిన్ను చూడటానికే రావాలి కానీ అతను ఎక్కడో తప్పిపోయాడు, అందుకే నేను నిన్ను తీసుకురావడానికి వచ్చాను అని చెప్తుంది. మరి షీలిన్ ఎక్కడ అంటే, తను కూడా వెడ్డింగ్ హాల్లోనే ఉంది అని అంటుంది. మన ప్లాన్ ప్రకారం తను వెళ్ళిపోవాలి కదా, ఇంకా వెడ్డింగ్ హాల్లో ఏం చేస్తుంది అని హీరోయిన్ కంగారు పడుతూ, త్వరగా డోర్ ఓపెన్ చేయి నీనింగ్, మనం అక్కడికి వెళ్ళాలి అంటుంది. నీనింగ్ కూడా త్వరగా డోర్ ఓపెన్ చేయడంతో హీరోయిన్ పరిగెత్తుకుంటూ అటు వెడ్డింగ్ హాల్ వైపు పరిగెడుతూ ఉంటుందన్నమాట. ఇంకా హీరోయిన్ షీలిన్ వేజిషిని చంపడానికి వచ్చింది అని రియలైజ్ అవుతుంది. షీలిన్ అన్న మాటలకి వేజిషి నవ్వుకుంటూ, షీలిన్ నువ్వు నన్ను చంపడానికే వచ్చావు, యాన్షాని కాదు కదా అని అంటాడు. షీలిన్ ఏమో, ఈ ఫోన్ని నేను డిస్ట్రాయ్ చేస్తే యాన్షా చావు ఇర్రివర్సిబుల్ అని చెప్తూ ఉంటుంది. ఇంకా ఆ డ్యూయల్ స్పేస్ ఫోన్ని ఇసిరి కొట్టేస్తుంది. యాన్షా కూడా తన వల్ల అయినంత వరకు పైనుంచి కింద గ్రౌండ్ ఫ్లోర్కి రావడానికి చాలా ఫాస్ట్గా పరిగెడుతూ ఉంటుంది. హీరో వెళ్ళి ఆ ఫోన్ పట్టుకుందాం అనుకునే లోపు షీలిన్ ఆ బొక్కేలో నుంచి కత్తి తీసి వేజిషిని పొడుద్దామని వస్తుంది. కరెక్ట్ టైంకి హీరోయిన్ వచ్చి హీరోకి దెబ్బ తగలకుండా తన కత్తిపోటు తింటుంది.
అక్కడున్న గెస్ట్లందరూ నుంచుని బాగా షాక్ అయిపోతారు. షీలిన్ ఇంకా వెనక్కి వెళ్ళిపోయి, ఇప్పుడు మీ ఇద్దరు బాగా పర్ఫెక్ట్ వెడ్డింగ్ గిఫ్ట్ చేసుకోండి, నన్నే చీట్ చేస్తారా? ఫ్యూచర్ వేజిషితో కలిసి ప్లాన్ చేసి నేను యాన్షాని చంపాను అనే భ్రమలో నన్ను ఉంచేసి మీ ఇద్దరు మళ్ళీ హ్యాపీగా పెళ్లి చేసుకుందాం అనుకున్నారా అని పిచ్చిదానిలాగా నవ్వుతూ ఉంటుంది. వేజిషి హీరోయిన్ని కాపాడదాము అని అనుకుంటాడు, కానీ హీరోయిన్ అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళనివ్వకుండా ముందు ఆ ఫోన్ని డిస్ట్రాయ్ చేయి వేజిషి, నా మీద నీ ప్రేమ ఎప్పుడూ ఉండాలా, నువ్వెప్పుడూ నన్ను ప్రేమిస్తూనే ఉండాలి, ఇదివరకు వేజిషిలాగా నువ్వు మళ్ళీ ఆ డార్క్ పీరియడ్లోకి వెళ్ళొద్దు, నీ లైఫ్ని నువ్వు ఎంజాయ్ చేయి అని చెప్తుంది. హీరోయిన్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్తాము అని చెప్తాడు. ఏం వద్దు, నేను ఇక్కడే చనిపోతాను అని చెప్పి హీరోయిన్ అక్కడే చనిపోతుంది. హీరో చాలా ఏడుస్తాడు. షీలిన్ అయితే పందికొక్క మొహం దానిలాగా నవ్వుతూనే ఉంటుంది. ఇప్పుడు సీన్ని ఫ్యూచర్ అంటే 2025కి షిఫ్ట్ చేస్తారనమాట. వేజిషి, నీనింగ్ అండ్ డాక్టర్ సింగ్ యాన్షా సమాధి దగ్గర నుంచుని ఉంటారు. వేజిషి అక్కడి నుంచుని ఇదంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడనమాట. నీనింగ్ వేజిషి అండ్ డాక్టర్ సింగ్తో, ఇప్పటికీ 1 year అయిపోయింది యాన్షా చనిపోయి, మనం ఎన్నిసార్లు ఫ్యూచర్ చేంజ్ చేద్దాం అనుకున్నా చివరికి యాన్షా చనిపోతూనే వస్తుంది, ఇంకనైనా మనం దాన్ని ఆపేద్దాం కదా అని అంటుంది. డాక్టర్ సింగ్ ఏమో, అవును వేజిషి, నువ్వు కూడా చూసావు కదా పాపం యాన్షా ఎన్నిసార్లు చనిపోవాలా అంటాడు. ఈ సీన్ని చూపిస్తూ ఈ ఎపిసోడ్ని ఎండ్ చేస్తారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.